లైలా చూడలే, చావా చూసినాం. చాలా చూసారు, ఎలా అనిపించింది? మంచిగా ఉంది. దాని ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంది కానీ సెకండ్ హాఫ్ థ్రిల్లర్ వేరే. ఆ ఎంట్రీ, ఆ విలన్ సాంగ్ బా ఫస్ట్ హాఫ్ బోర్ అనిపించినప్పుడు మీకు వెళ్ళిపోవాలని అనిపించలేదా? అనిపించలే మాకు. ట్రైలర్ చూసి వచ్చినాం కదా, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. ఓకే, సో ఆ ట్రైలర్ చూస్తే మూవీ ఎలా ఉంటుంది అనేది కనిపెట్టచ్చు అంటారా? బేసిక్ గా టాలీవుడ్ ఏమో కానీ బాలీవుడ్ లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కొంచెం వాళ్ళు చూపించే రకంగా వాళ్ళు చూపిస్తారు. ఆబ్వియస్ గా మంచిగానే ఉంటది. ట్రైలర్ ఏంటంటే ట్రైలర్ లో ఓవర్ చూపియలే. ఇప్పుడు మనం ఓవర్ చూపించి ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మేము ఉంటాం. ట్రైలర్ చూసిన తర్వాత మీకు మూవీ చూసిన తర్వాత మూవీ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు? అసలు చేయలే. ఆ సాంగ్, బ్యాక్గ్రౌండ్ సాంగ్ వావ్. ఇంకా మెయిన్ నా థియేటర్ లో వైబ్ వేరే ఉండే. ప్రతిసారి ఎప్పుడు హీరో ఎంట్రీ వస్తుండే శివాజీ మహారాజ్ అవుతాం. అందరు యాక్టింగ్ నచ్చిందా? అందరు మెయిన్లీ మా హీరోదే. ఇప్పుడు రష్మిక మందన్న గారి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది అంటే? చాలా బాగా చేశారు అనమాట. ఆమె మనకు సూట్ అయింది అనమాట. లాస్ట్ లో చాలా ఆమె ఆయన కొడుతున్నప్పుడు అది ఆమె ఫీల్ అయ్యే క్యారెక్టర్ అయితే చాలా బాగుండే, చాలా బాగా. రష్మిక మందన్న గారు తీసిన మూవీస్ లో దీంట్లో బాగా యాక్ట్ చేశారంటారా? అంటే మనం పుష్ప మూవీలో బాగా యాక్ట్ చేశారా? ఇందులో బాగా పుష్ప చాలా బాగా శ్రీవల్లి యాక్చువల్ గా దీంట్లో ఎక్కువ ఆమెకి రోల్ ప్లేయర్ లేదు చెప్పాలంటే. అంటే ఇమోషనల్ సీన్స్ అవన్నీ మంచిగా చేసింది కానీ కంపేరింగ్ టు పుష్ప షీ వాజ్ నాట్ మచ్ ఆన్ ద స్క్రీన్ ఇన్ దిస్ మూవీ. కానీ రష్మిక మందన కాదు అక్కడ మూవీలో, యాక్చువల్ గా మా చావానే. అంటే ఇప్పుడు పుష్పాన్ని మించి దాటి కలెక్షన్ వస్తుంది అంటారు? ఆబ్వియస్ గా రావాలి కానీ బాగానే ఉంది. మా ఎక్స్పెక్టేషన్ అయితే మంచిగానే ఉంటది. మేము ఇంకా ఎంత రావాలి అంతనే కోరుకుంటాం. 300-400 కోట్లు వస్తే కూడా మంచిది ఆ మూవీకి. కానీ అది మన దాన్ని ఏమంటారు స్టోరీ వైజ్ కదా. ఇప్పుడు పుష్ప ఇది లైక్ డైరెక్టర్ డిసైడ్ చేసుకొని అది ఒక ఇమాజినేషన్ మూవీ. ఇది హిస్టారికల్ మూవీ కదా. హిస్టారికల్ గా మూవీలా ఎక్కువ చేయరు ఎందుకంటే ఒక రిలీజన్ వైజ్ వస్తుంది అని. కానీ మంచిగా ఫస్టే శివాజీ చెప్పేసిండు ఇది రిలీజన్ కోసం కాదు, ఎవరైనా చూడొచ్చు. అట్లా మంచిగా ఉంది కానీ మూవీ పక్క మా ఫ్యామిలీదే. హిస్టారికల్ మూవీ ఏదైనా ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ మనం పుష్ప పోలేము కదా. మా మమ్మీ వాళ్ళు కడుపులో మనకు తెలుసు, మనం అల్లు అర్జున్ ఫ్యానే. కానీ చావాయిస్ ట్రైలర్ ఇప్పుడు మనం వేరే మూవీస్ తో కంపేర్ చేస్తే మనం చెప్పలేము. ట్రైలర్ ఎక్కువ యాక్సెస్ చూపించిండు. దేంట్లో KGF 2 లా చాలా చూపించేసిండు కానీ మూవీలో ఏం లేదు. మన రాకీ ఎంట్రీ అంతే. దీంట్లో ఇట్లా ఓవర్ చూపించలే. మూవీస్ లో కొంచెం సీన్ పెట్టిండు. ఆయన ప్లే చేసిన రోల్ అంటే హీ వాజ్ షోయింగ్ మొత్తం 100% ఇచ్చేసిండు. అంటే ఒరిజినల్. ఎప్పుడు ఆ శివాజీ ఆయన డాడీ హెడ్ ఉంటది పక్కన, ఆయన మెయిన్ సీట్ లో కూర్చుంటాడు, పక్కన చూస్తాడు, పైన సన్లైట్ వస్తుంది. హీ వాజ్ లైక్ డిట్టో శివాజీ. మా హీరో కూడా అంటే అర్థం కాలే ఆయన శివాజీ యాక్టింగ్ దింపుకుండా ఏం చేసిండు. చూస్తే బోర్ కొట్టేలా ఉందా? ఎన్నిసార్లు చూడొచ్చు పక్క. హిస్టారికల్ మూవీ అంటే మనకు ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం ఇంట్రొడక్షన్ ఉండే, అది బోరింగ్ లేదు కానీ ఇంట్రొడక్షన్ వల్ల ఇప్పుడు ఓపిక పట్టి కొంచెం ఆగాలి. ఎందుకంటే ఎవరికి తెలిసిన వాళ్ళు కూర్చున్నారు, అరే ఈయన ఎవరు అన్న ఎవరు డౌట్ రావద్దు. అందుకే ఫస్ట్ పార్ట్ వాజ్ ఓన్లీ ఫర్ ఇంట్రొడక్షన్. సెకండ్ పార్ట్ వాజ్ వేరే, నిజంగా వేరే లెవెల్ ఉండేది. లైలా మూవీ చూసారా? లేదు, చూడలేదు లైలా. అంటే విశ్వక్సేన్ గారు మనకి ఇప్పటికీ నార్మల్ గా కనిపించారు, ఇప్పుడు లేడీ గెటప్ లో వచ్చినందుకు చూడాలని అనిపిస్తుంది. అంటే చూడాలని ఉండే కానీ మనకు ఇక మనం బిజీ ఉండే. మనం చూడొచ్చు కానీ. చూసారా తండే మూవీ చూసాము. అంటే ఇప్పుడు కుల్లవా చెప్పాలంటే అది స్టోరీ మొత్తం నాకంతా నచ్చలే. ఓపెన్ గా చెప్పాలంటే యాక్టింగ్ వాజ్ సూపర్, ఆయన యాక్టింగ్ మంచిగా ఉండే కానీ ఓవరాల్ ఎందుకు నచ్చలేదు? కంటెంట్ నచ్చలేదా? కంటెంట్ అంటే మరి లాగ్ ఉండే. ఓపెన్ గా చెప్పాలంటే కొంచెం మూవీ కొంచెం లాగ్ ఉండే అంతే. చేసినంత బాగాలేదు. ఆయన యాక్టింగ్ మంచిగా ఉండే, మొత్తం ఆ స్ట్రగల్ అన్ని ఇట్ వాస్ వెరీ. అంటే ఆయన చేసే మూవీలో ఇట్లా మూవీ అయితే చేయలే. అంటే ఈ యాక్టింగ్ లెవెల్ లా అంత మొత్తం తీసిన మూవీస్ కంటే ఇది బెటర్ అంటారా? వాళ్ళ యాక్టింగ్ వల్ల బెటర్ కానీ స్టోరీ వల్ల స్టోరీ ఏమో నా కాదు. రెగ్యులర్ గా షూట్ అయ్యే సాంగ్స్ నేను ఆయన అంతా విన్నా యాక్చువల్ గా చెప్పాలంటే. సో అంటే చాలా మంది అంటారు బుజ్జి తల్లి బాగా లాగ్ వాజ్ లైక్ ట్రెండింగ్ సాంగ్ కదా. ట్రెండింగ్ సాంగ్ ఎవరికైనా నచ్చుతుంది. ఇక యాక్చువల్ గా బుజ్జి తల్లి అందరు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మీదనే తోసుకురా, నా బుజ్జి తల్లి అని కాదు, ఇంతే వచ్చేసింది. మీకు లేదా గర్ల్ ఫ్రెండ్? లేదు.
మరి వ్యాలంటైన్స్ డే కూడా ఏం చేయలేదు మా మా అమ్మ వాళ్ళతోనే కూడా చేయలేదు ఇప్పుడు. సపోజ్ మనకు రాదు మనం చేయం మీకు కూడా ఎవరు ప్రపోజ్ ఏం లేదు